మెదక్ జిల్లాను ఆరోగ్య మెదక్గా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి 12 గంటలకు రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి నైట్ డ్యూటీ సిబ్బంది హాజరు, ఎమర్జెన్సీ సేవలను పరిశీలించారు. అనంతరం తూప్రాన్ సెంటర్లో యాక్సిడెంట్ బాధితులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. రాత్రి 2 గంటలకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి తర్వాత కౌడిపల్లి పిహెచ్సిని పరిశీలించారు. అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉండటంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పేదలకు మరింత ఉచిత, నాణ్యమైన వైద్యం అందాలని సూచించారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. పవన్ కల్పన నిర్మల మంజుల అంటే వీక్లో ఇద్దరే ఉంటారా? క్యాజువాలిటీ ఇద్దరు, లేబర్ ఇద్దరు ఉంటారా? లేదు సార్, 3 మెంబర్స్ ఉంటాము. వీక్లీ ఆఫీస్ తీసుకున్నారు. మా ఇంటి దగ్గర మేము ఉన్నాం. మా ఇంటి దగ్గర ఆయన వచ్చి మాకు కొట్టాడు. వేరే వాళ్ళు కొట్టించింది సార్. ఇప్పటికీ 4 సార్లు అయింది సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు రిపోర్ట్ రాసి కూర్చోడం సార్. ప్లీజ్ సార్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఇప్పుడే వచ్చాం సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఉన్న ఒప్పుకున్నాం సార్.